హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర చేస్తున్నారు ఫ్రెండ్స్. నైట్ అన్నం మిగిలిపోయింది. కొంచెం పల్లీలు, తాలింపు గింజలు వేసాను, కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ముందే వేసామంటే మాడిపోతాయి ఫ్రెండ్స్. దాంట్లోనే 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకున్నాను. అన్నం మిగిలింది ఫ్రెండ్స్, అందుకని ఈ పూట టిఫిన్ ఇదే పులిహోర చేసేస్తున్నాను. నిమ్మకాయ పులిహోర సింపుల్గా అయిపోద్ది కదా. ఇది వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే జ్యూస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, కొంచెం అన్నం కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసా ఫ్రెండ్స్. వేడి మీద వేసి చేదు వచ్చింది అంటారు ఫ్రెండ్స్, అందుకనే నేను ఆపేసాను. ఇప్పుడు ఈ రైస్ అంతా వేసేసి కలిపేసుకోవటమే. ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఈ చిన్న చిన్న ముక్కలు ఎందుకు కట్ చేశానంటే, ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ముక్క పెట్టుకొని తింటే ఆ ముద్దకి ఆ కారం సరిపోతుంది ఫ్రెండ్స్, అందుకని ఇలా కట్ చేస్తాను. చింతపండు పులిహోర అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, నిలువుగా కట్ చేస్తాను. నిలువుగా కట్ చేసి చింతపండు పులుసులో ఉడికిద్ది కాబట్టి అది పుల్లగా బాగుంటుంది. ఇది నూనెలో వేయించిన తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసాను కదా, ఆ నిమ్మరసం కూడా ఈ సాల్ట్ ఈ ముక్కలకు పట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమి లేకపోయినా సైడ్ డిష్గా గోంగూర బాగుంటుంది, కానీ ఇలా గుట్టిది కూడా తినేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్, పులిహోర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా టిఫిన్ ఇదే. మీరు కూడా చేసుకోండి, తినండి. మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా, పారేయకుండా ఇలాగా చేసుకొని మీరు తినొచ్చు, పిల్లలకు పెట్టవచ్చు ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడైతే దీంట్లో కొద్దిగా పంచదార కూడా వేసుకొని తినేదాన్ని, చాలా బాగుండేది. ఇప్పుడు షుగర్లో బీపీలు వచ్చిన తర్వాత పంచదార అంటేనే పక్కన పడేసి ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాం ఫ్రెండ్స్. ఏదైనా తీపే కదా. ఇదైతే మా లంచ్ మిగిలిపోయిన అన్నం టిఫిన్ కింద వాడేసాను, ఇంకా కొద్దిగా కలవలేదు ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.